సో ధ్యాన యోగం అయితే భక్తి యోగం. భక్తి అనేది మనం బాహ్యంగా ప్రకటించేది. స్వస్వరూపానుసంధానం భక్తి రీతి అభిధీయతే. స్వస్వరూపంతో అనుసంధానం కావడమే భక్తి అని చెప్పబడుతుంది అన్నాడు. ఇది భక్తి సూత్రాల్లో ఉంది. స్వస్వరూపానుసంధానం భక్తి రీతి అభిధీయతే. నీ పట్ల నీకు భక్తి ఉండాలి, నీ పురోగమనం పట్ల నీకు భక్తి ఉండాలి, నీ యోగ సాధన పట్ల నీకు భక్తి ఉండాలి, నీ కర్మయోగం పట్ల నీకు భక్తి ఉండాలి, మీ సంగీతం పట్ల సాధన పట్ల నీకు భక్తి ఉండాలి. అది భక్తి అంటే. అన్ని మార్గాలు ఒకటే అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అంటే ఇది అర్థం చేసుకోవడానికి వరకే మాకు. కానీ పిల్లవాడికి పిల్ల చేష్టలు సహజము, యుక్త వయసులో ఉన్న వారికి యుక్త వయసు చేష్టలు సహజము. అది ఆ చేష్టలు లేకపోతే అసహజం. అది అన్ని సహజాలే. మీరు సహజము, నేను సహజము, ప్రపంచంతో సహజంగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అంటారు. అబ్సల్యూట్లీ సో. పిల్లవాడు నడక నేర్చుకున్నాడు, కింద పడ్డాడు, అది పర్ఫెక్టా ఇంపర్ఫెక్టా? నేర్చుకోవడానికి అదొక మరి ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నప్పుడు ఏది ఇంపర్ఫెక్ట్ చెప్పండి? వాడు 10 సార్లు కింద పడితే కానీ ఫస్ట్ సైకిల్ నేర్చుకున్నప్పుడు కింద పడలేదా మనం? ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. దెన్ వేర్ ఈజ్ ద ఫెయిల్యూర్? దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఎనీవేర్. నా దేర్ హై నా అంధేర్ హై. దేర్ అంటే ఆలస్యము లేదు, అంధేర్ అంటే చీకటి లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాల్సింది అది సంగతి. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలి అక్కడ అప్పుడు అది అలా జరుగుతోంది.